విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా తెలంగాణ ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సినిమా VD12 మూవీ అనమాట. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక లుక్ అయితే లీక్ అయింది. ఈ లుక్ లీక్ అయిన తర్వాత ఈ సినిమా ఒకటి ఉంది అని చెప్పి అందరికీ తెలియజేసింది. సోషల్ మీడియా నిండా ఇదే, ఫేస్బుక్ నిండా ఇదే, ట్విట్టర్ నిండా ఇదే అనమాట. ఇక దీన్ని హైలైట్ చూసారా మా అర్జునుడు ఎలా ఉన్నాడో, చూసారా మా తెలంగాణ హీరో ఎలా ఉన్నాడో, చూసారా మా విజయ్ దేవరకొండ ఎలా ఉన్నారో అని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్గా షేర్ అవుతున్నటువంటిది ఈ పిక్చర్ అనమాట. సో ఈ VD12 గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలియజేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. దీని మీద మూవీ టీం కూడా రియాక్ట్ అయింది. ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్గా కనపడబోతుంది అనమాట. మొట్టమొదటిసారి మన విజయ్ దేవరకొండ 12వ సినిమాలో పోలీస్ డ్రెస్ అయితే వేస్తుండో ఇక ఎలా ఉంటుంది అనేటటువంటిది 1000 కళ్ళతో ఎదురు చూడాలి. అండ్ ముఖ్యంగా ఈ లుక్ చూసి అందరూ కూడా ఇది పోలీస్ గెటప్లా లేదే, ఇది రౌడీ గెటప్ లాగా ఉంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇందులో డబుల్ రోల్ కూడా ఉండబోతుందంట. ఒకడు విలను, ఒకడు పోలీసు, వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి యుద్ధాన్ని మనకి ఫ్రీక్వెన్సీలో చూపిస్తారంట. వీళ్ళిద్దరూ కూడా ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, కానీ ఒకే తండ్రికి పుట్టలేదు. అది ఎలా అనేటటువంటిది సినిమా చూస్తే అర్థమైతే. సో ఇదేదో గబ్బర్ సింగ్ స్టోరీ లాగా ఉందిగా భయ్య అంటే, గబ్బర్ సింగ్ లో సొంత తమ్ముడే విలన్ కాదు, కానీ ఇందులో సొంత తమ్ముడే మన పోలీస్ ఆఫీసర్గా ఎలా విలన్ గా మారిపోయిండు అనేటటువంటిదంతా కూడా వేరే లెవెల్ చూపించేటటువంటి ప్రయత్నం ఇప్పటికైతే శ్రీలంకలో షూటింగ్ అయితే జరుపుకుంటుంది. వేరే లెవెల్ వస్తుంది అని చెప్పి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి మేము ఈ సినిమాని నమ్మొచ్చా, ఈ సినిమా హిట్ అయిద్దని చెప్పి గ్యారంటీ ఏంటి? మాకు తెలిసి మొన్న వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్ కూడా అంతే అనుకున్నాం, పరశురామ్ డైరెక్టర్ అని. మరి ఈ సినిమా కూడా అంతే కాదని గ్యారంటీ ఏంది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఏదైతే ఉందో క్లాస్ మూవీ, అది చాలా మందికి ఎక్కనటువంటి సినిమా. పరశురామ్ గారు కొద్దిగా ప్రయోగం చేసిండు, మన విజయ్ దేవరకొండ వాడుకుని, దాంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన లేదు. కానీ ఈ సినిమా డైరెక్టర్ అయితే గౌతమ్ అనమాట. గౌతమ్ గారి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జెర్సీ మూవీ డైరెక్టర్. జెర్సీ మూవీ ఎలా ఆడింది అనేటటువంటిది మనం చూసాం, ఎలా విధ్వంసం సృష్టించింది అనేటటువంటిది మనం చూసాం. జెర్సీ మూవీలో ఏముండదు భయ్య, నాని అన్న యాక్టింగ్తో కట్టి పడేసిండు. ఆ ఎమోషనల్ సీన్స్తో ఆ యాక్టింగ్ అయితే మనం ఏడ్ చేసినాం. కానీ జెర్సీ మూవీ వితౌట్ నాని నథింగ్. అదే జెర్సీ మూవీలో నువ్వు కొండను ఊహించుకో ఉంటుందా అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేయొచ్చు. కానీ గౌతమ్ని నేను బాగా నమ్మేది లైక్ ఆ మ్యూజిక్ అయి ఉండొచ్చు, లైక్ ఆ స్క్రీన్ ప్లే అయి ఉండొచ్చు, మంచిగా తీసుకుంటాడు తను. అది కాక ఈ VD12 కూడా మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ అంటే. మరి అది ఎంతవరకు నిజం అనేటటువంటిది ఇంకా తెలియాల్సింది. ఒక్కసారి ఊహించుకోండి, ఈ లుక్లో గనక విజయ్ దేవరకొండ నడిచి వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఏం మాత్రం కూడా అర్థం కానటువంటి మిస్టరీ. ఇప్పటిదాకా అయితే నాకు ఈ సినిమా మీద ఏ విధమైనటువంటి హైప్ లేదు. కానీ లీక్ అయినటువంటి ఈ ఫీరీ లుక్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఈ సినిమా గురించి ఇంకా ఇదేదని చెప్పి క్లారిటీగా చెప్పవచ్చు. ఇంకొంతమంది ఈ లుక్ను చూసి ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎంత ట్రోల్ అయిందో దానికి 10 రెట్లు ట్రోల్ అయిందో చూసుకొని చెప్పి మాట్లాడుతున్నమాట. అవేమీ మీరు పట్టించుకోమాకండి. ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ మనకి రాడ్ దింపిందేమో, కానీ తర్వాత సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ వన్ అండ్ ఓన్లీ మూవీ. ఒక్క 5 సెకండ్స్లోనే ఇండియా మొత్తం తెలిసిపోయింది అనమాట. విజయ్ దేవరకొండ అర్జునుడు రా. మన తెలుగులో చాలా మంది ట్రోల్ చేస్తున్నారులే, కానీ నార్త్లో అయితే ఎగబడుతున్నారు. ఒక్క విజయ్ దేవరకొండ కోసం కూడా ఎగబడి మరి కల్కి సినిమా చూస్తున్నారు అనమాట. ఆ రేంజ్లో ఉంది మనోడికి అక్కడ మార్కెట్. సో ఈ సినిమాని VD12 కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయగలిగితే, ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా చూపించగలిగితే ఇంకో లెవెల్ ఉంటుంది. మరి డబల్ రోల్లో పోలీస్ ఆఫీసర్లో ఎన్ని బాధ్యతలు ఉన్నాయో కొనడానికి, ఎలా వాటన్నిటిని పోషిస్తారు అనేటటువంటిది ముందు వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఈ విధంగా లుక్ లీక్ అయింది, దీని గురించి వీడియో చేద్దామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపించింది లీక్ అయిన లుక్, ఈ వీడియో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. ఉంటాయి. నమస్కారం.